హాయ్, దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. అక్కడ ఉన్న హిందువుల మీద దాడులు చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే అక్కడ రోజు అన్నదానం లేని వాళ్ళకి అన్నదానం చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్న ఇస్కాన్ని బ్యాన్ చేయాలి అన్న పరిస్థితికి వెళ్ళిపోయింది. అంతకుముందు ఇస్కాన్తో పాటు పనిచేసిన ఏదో చిన్మయి కృష్ణదాస్ని లేటెస్ట్గా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తోటి అసలు మొత్తం దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అల్లర్లు చెలరేగినాయి. అలాగే భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. షేక్ హసీనా ప్రధానమంత్రిగా అక్కడి నుంచి దేశం వదిలేసి వచ్చేసి భారతదేశం వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా పరిస్థితులు దిగజారిపోయినాయి. మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ తాత్కాలిక ప్రభుత్వం పూర్తి స్థాయిలో హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయింది. ఈ మధ్యనే మహమ్మద్ యూనిస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు అక్కడ అందరూ కూడా సమానమే, మైనారిటీలు మెజారిటీలు అందరూ సమానమే, అన్ని మతాలు సమానమే అని చెప్పడం, ఒక దేవాలయానికి వెళ్ళడం అవన్నీ జరిగినాయి. అది జరిగిన తర్వాత వారం 2 వారాలు తిరగకుండానే అసలు ఇస్కాన్ని బ్యాన్ చేయాలన్న పరిస్థితులు వచ్చేసినాయంటే అక్కడ జమాతే సంస్థ చాలా ఒత్తిళ్లు చేస్తోంది ప్రభుత్వం మీద అనేది చాలా క్లియర్ కట్గా కనబడుతోంది. అంటే ఎప్పుడైతే షేక్ హసీనా అక్కడి నుంచి వెళ్ళిపోయిందో మొత్తం దేశాన్ని అంతా కూడా ముస్లిం దేశంగా మార్చేయాలని అక్కడ జమాతే ప్రయత్నం చేస్తాం. దానికోసం అని చెప్పి హిందువుల మీద దాడులు చేయడం, హిందూ దేవాలయాల మీద దాడులు చేయడం, ఆ దేవుళ్ళ విగ్రహాల మీద దాడులు చేయడం, అలాగే చోరీలు చేయడం, ఇలాంటివన్నీ కూడా ప్రోత్సాహం అనేది వెనక నుంచి చేస్తూ మత ఛాందస ముస్లింలందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం జమాతి చేస్తుంది అక్కడ. సో దీనివల్ల పరిస్థితులన్నీ దిగజారిపోయినాయి. అసలు ఈ కృష్ణదాస్ అనే అతన్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఎవరి కృష్ణదాస్ అంటే అతను చేసిన తప్పు ఏంటంటే కేవలం హిందువుల మీద దాడులు చేయొద్దు, హిందువులకి రక్షణ కల్పించండి అని ఒక పోరాటం చేస్తున్నాడు అతను. దానికోసమే అతన్ని దేశద్రోహం కేసులు పెట్టారు. ఏమని దేశద్రోహం కేసులు పెట్టారు? ఇతను చేస్తున్న ర్యాలీలో అంట బంగ్లాదేశ్ పతాకం కన్నా కూడా వీళ్ళ సంస్థకి చెందిన పతాకం కొంచెం హైట్లో ఎగిరిందంట. బంగ్లాదేశ్ పతాకం కన్నా కూడా నీ సంస్థ జెండాని ఎక్కువ ఎత్తులు ఎగరేస్తావా అంటే ఎవడో పొట్టిగా ఉన్నాడు, ఎవడో బంగ్లాదేశ్ పతాకాన్ని పట్టుకుని ఉంటాడు, కొంచెం పొడుగ్గా ఉన్నాడు ఎవడో ఇంకోటి పతాకం పట్టుకుంటారు, లేదంటే ఒక చిన్న పతాకాన్ని ఏమో బంగ్లాదేశ్ పట్టుకుంటారు, ఒక పెద్దదేదో పతాకాన్ని ఉత్సాహం కొద్దీ ఆ సంస్థకు చెందిన వాళ్ళు ఎవరో పట్టుకుని ఉంటారు. దానికి దేశద్రోహం, నువ్వు అసలు బంగ్లాదేశ్ పతాకాన్ని అవమానించేసావని చెప్పి దేశద్రోహం కేసులు ఇతని మీదే కాకుండా ఇంకో 18 మంది మీద కూడా దేశద్రోహం కేసులు పెట్టారు. ఆఖరికి న్యాయస్థానం వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. దాంతో అక్కడంతా కూడా అల్లర్లు చెలరేగినాయి. ఈ అల్లర్లలో ఒక ప్రభుత్వ లాయర్ ఒక ఆయన చనిపోయాడు. అది అతడి పేరేంటంటే సైఫుల్ ఇస్లాం అనే ప్రభుత్వ లాయర్ చనిపోయాడు. ఎందుకు అతన్ని చంపేయాల్సి వచ్చింది అంటే ఇతను ఈ చిన్మయి దాస్కి మద్దతుదారులకి కొంచెం ఫేవర్గా ఉన్నాడు అని చెప్పి ఉద్దేశంతో అక్కడ ముస్లింలే ముస్లిం అయినా కూడా అతన్ని చంపేశారు. అల్లరి మొక్కలు ఉంటాయి కదా, అల్లరి మొక్కలు ఇతను వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, జమాతేకో లేదంటే ఈ అల్లరి మొక్కలకు సపోర్ట్ చేయకుండా హిందూ పోరాటం చేస్తున్న వాళ్ళు, మైనారిటీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళ మీద వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాడని చెప్పి ఈ సైఫుల్ ఇస్లాంని చంపేశారు. అంత దారుణమైన పరిస్థితి. ఇతను ఈ ఇస్కాన్లో ఇతను ఏంటి అంటే ఈ చిన్మయి ఏంటి అంటే చోటాధామ్లో ఉన్న పండర్ధామ్కి అధ్యక్షుడిగా ఉన్నాడు చిన్మయి కృష్ణదాస్. ఇతన్ని చిన్మయి కృష్ణదాస్ బ్రహ్మచారి అని కూడా అంటారు. సో అయితే ఏంటంటే ఇతను ఈ ఇస్కాన్ మాత్రమే కాకుండా 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి బంగ్లాదేశ్ సంస్థాన్ జాగరణ మంచ్, రెండోదేమో బంగ్లాదేశ్ సమ్మిల్తో సంకల్ గుజార్. ఈ 2 కలిసి ఒక సంస్థను స్థాపించాయి. అదేంటంటే బంగ్లాదేశ్ సంస్థాన్ గుజార్ అని చెప్పి ఒక సంస్థను స్థాపించారంట వీళ్ళు. ఈ సంస్థకి ఇతను అధికార ప్రతినిధి, ఈ చిన్మయి కృష్ణదాస్ అనే ఆయన.
సో అందుకోసం అంటే కొంచెం గట్టిగా గళం వినిపిస్తున్నాడు. అంటే ఏదో భగవద్గీత, ఏదో ధర్మ ప్రచారం మాత్రమే కాకుండా హిందువుల రక్షణ కోసం ఇతను పోరాటం చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో ఇతన్ని టార్గెట్ చేయడం జరిగింది. దీంతో అసలు ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళే అసలు అతనికి మాకు సంబంధం లేదని చెప్పేస్తున్నారు. అంటే ఇస్కాన్ ఎంత భయపడిపోతుందంటే ఇతని గురించి కనుక మనం సపోర్ట్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మరి ఏమన్నా ఇస్కాన్ మీద ప్రభావం పడుతుంది అనుకున్నారా, ఏమనుకున్నారో తెలియదు. కానీ అసలు అతనికి మాకు సంబంధం లేదు, అతను మా సంస్థ యొక్క నియమాల వాళ్ళని దాటి ప్రవర్తించాడు కాబట్టి అతనికి మాకు సంబంధం లేదని ఇస్కాన్ ప్రకటించింది. అంటే చూడండి, ఎవరికి వాళ్ళు ఎట్లా తప్పించేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఏంటంటే భారతదేశం మాత్రం చాలా తీవ్రంగా స్పందించింది. ఎవరెట్లా స్పందించినా ఎట్లా స్పందించకపోయినా భారతదేశం మాత్రం చాలా తీవ్రంగా స్పందించింది. అతన్ని వెంటనే చిన్మయి కృష్ణదాస్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. కానీ అసలు ఆ డిమాండ్ ఏం పట్టించుకోలేదు అనుకోండి బంగ్లాదేశ్, అది వేరే విషయం. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు ఇదేంటిది ఇంత దారుణంగా చేయటం, అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ దీని మీద స్పందించాలి, ప్రపంచ దేశాధినేతలందరూ కూడా దీని మీద స్పందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం జరిగింది. అందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలంలో ఆయన టోటల్గా సనాతన ఎజెండాని ఆయన భుజానికి ఎత్తుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో అందులో భాగంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించడం హిందువులుగా మన బాధ్యత, భారతీయులుగా మన బాధ్యత అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అది కాకుండా ఇంకొక విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేయడం జరిగింది. అది ఏంటంటే అసలు బంగ్లాదేశ్ అనేది ఏర్పడిందే భారత దయాధర్మాల మీద ఆధారపడి ఆ బంగ్లాదేశ్ అనేది వచ్చింది. అంతకుముందు తూర్పు పాకిస్తాన్ గాను పశ్చిమ పాకిస్తాన్గా ఉన్నదాన్ని ఆ తూర్పు పాకిస్తాన్ని మళ్ళీ బంగ్లాదేశ్ చేయడంలో మన పాత్రే ఎక్కువ. అక్కడ ఆ బంగ్లాదేశ్ నుంచి దీన్ని విడగొట్టి తర్వాత అక్కడ షేక్ ముజిబుర్ రెహమాన్ని అక్కడ అధ్యక్షుడిని చేయడంలో కూడా మన మిలిటరీ ఏదైతే ఉందో మిలిటరీ చాలా త్యాగాలు చేస్తేనే అసలు బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఏర్పడింది. అట్లాంటిది ఇప్పుడు అక్కడున్న బంగ్లాదేశీలందరికీ ఇప్పుడు భారత్ అంటే పడట్లేదు, హిందువులు అంటే పడట్లేదు. అందుకని కసంత లోకల్గా ఉన్న హిందువుల మీద తీర్చుకుంటున్నారు. అది కాకుండా అక్కడ పాకిస్తాన్ అనుకూల వర్గాలు బాగా రెచ్చిపోతున్నాయి. ఎందుకంటే షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలని ఆ మధ్య షేక్ హసీనాని పంపించేసినప్పుడు దేశం నుంచి వెళ్ళగొట్టినప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలు పగలగొట్టడం కూడా మనం చూసాం. అంటే ఏంటి, షేక్ ముజిబుర్ రెహమాన్ అనే అతను ఒక స్వాతంత్ర సమరయోధుడు లాంటి వాడు అక్కడ. ఎందుకంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు చేసి అక్కడ అధ్యక్షుడయ్యాడు. అతని వల్లనే అసలు అక్కడ బంగ్లాదేశ్ అనే ఒక ఉద్యమం వచ్చింది, దానికి భారతదేశం సపోర్ట్ చేసింది, బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఏర్పడింది. ఇప్పుడు మనకి గాంధీ ఎలాగో అక్కడ షేక్ ముజిబుర్ రెహమాన్ ఆ స్థాయి. మరి అతని విగ్రహాలు పగలగొట్టారంటే ఎవరు పగలగొడతారు? పాకిస్తాన్ అనుకూల, చైనా అనుకూల వర్గాలన్నీ కూడా అక్కడ రెచ్చిపోతున్నాయి. వీళ్ళు హిందువుల్ని టార్గెట్గా చేసుకున్నారు. అంతకుముందు షేక్ హసీనా ఉన్నప్పుడు కాస్త కోస్త కొద్దిగా హిందువులకి సపోర్ట్గా ఉండేది ఆవిడ, ఎక్కువగా హిందువుల మీద దాడులు జరగకుండా అట్లా చూసేది ఆవిడ. అది కూడా ఒక కోపం. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎప్పుడైతే ఆవిడ దేశం విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయో ఆవిడ వెళ్ళిపోయిందో ఇక హిందువుల్ని రక్షించేవాడు లేడు అని చెప్పి అసలు మైనారిటీల మీద దాడులు చేయడం మా హక్కు అన్నట్లాగా అక్కడ ఉన్న ముస్లింలందరూ రెచ్చిపోతున్నారు. అక్కడ ఉన్నది ఎంత అంటే ఉన్న జనాభాలో మొత్తం ఉన్నది అసలు 17 కోట్లు. ఆ 17 కోట్లలో దాదాపు 91% ముస్లింలే ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఉన్న పర్సంటేజ్కి ఇప్పుడు పర్సంటేజ్ అసలు సంబంధమే లేదు. ఇప్పుడు మొత్తం అసలు 91% ముస్లింలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఉన్న మిగతా 9.9% కూడా 8.95 అంత ఉంది. ఆ మాత్రంలో కూడా అది కూడా హిందువులు కాకుండా మిగతా అందరూ కలిపితే ఆ మాత్రం 8.95%. ఇప్పుడు వాళ్ళని కూడా ఏదో రకంగా ఇలా అల్లర్లు చేసి ఇస్కాన్ని బ్యాన్ చేసి లేదంటే వాళ్ళ మీద దాడులు చేసి మొత్తం అందరినీ దేశం నుంచి గెంటేసి టోటల్గా ఇస్లామిక్ రాజ్యంగా చేసేయాలన్న ఒక టార్గెట్ తోటి అక్కడ తీవ్రవాద వర్గాలన్నీ కూడా ముస్లిం మత ఛాందస వర్గాలన్నీ ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆందోళన చేసే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, వాళ్ళ నుంచి మాకు రక్షణ కల్పించండి అంటున్నారు. అంతే తప్ప వాళ్ళు ఏమి మాకే దేశం కావాలి లేదంటే మాకు ఆ హక్కులు కావాలి ఈ హక్కులు కావాలి ఏమంటలా, మాకు కనీస రక్షణ కల్పించండి అని చెప్పి రోడ్ల మీదకి వస్తే దేశద్రోహం కేసులు పెట్టేస్తున్నారు. అక్కడ హైకోర్టుకి వెళ్తే ఇస్కాన్ మీద నిషేధం విధించండి అని ఎవరో కొంతమంది హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది. ఇస్కాన్ మీద బుద్ధి జ్ఞానం ఉందా లేదా, ఇస్కాన్ మీద బ్యాన్ చేయడం ఏంటని. కానీ ఇప్పుడు అక్కడ
సుప్రీంకోర్టుకు చెందిన కొంతమంది జడ్జెస్ ఏకంగా కొంతమంది ఈ యూనిస్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు, అసలు మా ఇస్కాన్ని మొత్తం బ్యాన్ చేయండి అని. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది అక్కడ మత ఛాందసవాదం అనేది, ఏ స్థాయికి వెళ్ళిపోయింది. అసలు హిందువులు అనేవాళ్ళు అక్కడ లేకుండా చేయాలన్న ఒక కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్టుగా ఉంది. అయితే మనకి ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, విదేశాంగ శాఖ స్పందించింది, భారత విదేశాంగ శాఖ. కాకపోతే ఏంటంటే దేశంలో చాలామంది ఉద్దేశం ఏంటంటే ఎంత స్పందించాలో అంత స్పందించట్లేదు, అంత తీవ్రంగా స్పందించట్లేదు అనేది. భారత ప్రభుత్వం మీద ఇప్పుడు చాలా పెద్ద ఒత్తిడి ఉంది, విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద ఒంటికాల మీద వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి మనకి మధ్య సరిహద్దు అనేది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సరిహద్దుగా ఉంది. 4096 కిలోమీటర్ల సరిహద్దు బంగ్లాదేశ్కిను భారతదేశానికి మధ్య సరిహద్దు ఉంది. అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ఈస్టర్న్ సెక్టర్లో ఉన్న అనేక రాష్ట్రాలకి సరిహద్దుగా బంగ్లాదేశ్ ఉంది. సో మనం ఏది పెడితే అది గవ్వుకున్న ఫాస్ట్గా చేసేస్తామంటే అక్కడ ఉన్న చాలామందికి ఇబ్బందులు కలుగుతాయి. సో అందువల్ల ఆచితూచి స్పందిస్తుంది, భారత ప్రభుత్వం కూడా ఆచితూచి స్పందిస్తుంది. అదే ఇప్పుడు బంగ్లాదేశ్ ఇంకొకటి సమస్య ఏంటంటే పాకిస్తాన్లో లాగా పాకిస్తాన్కి మనకైతే డైరెక్ట్ ఫెన్సింగ్ ఉంటుంది, చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి, సైన్యం అంతా కూడా ఇప్పుడు పహారా కాస్తుంటుంది. కానీ ఆ స్థాయిలో పహారా కానీ ఆ స్థాయిలో ఫెన్సింగ్లు కానీ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సంబంధించి లేవు. అట్లాంటి పరిస్థితుల్లో మనం చాలా స్పీడ్గా ముందుకెళ్తామంటే కనుక కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ సరిహద్దు రాష్ట్రాల్లో వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల దీనికి శాశ్వత పరిష్కారం కోసం అని చెప్పి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆ శాశ్వత పరిష్కారం ఏంటయ్యా అంటే భారత అనుకూల లేదంటే హిందూ అనుకూల ఒక ప్రభుత్వాన్ని అక్కడ తీసుకొచ్చి పెడితే కానీ దీనికి సమస్య పరిష్కారం కాదు. ఏదో ఒక చిన్మయదాస్ని ఒకరోజు రిలీజ్ చేసేసి మళ్ళీ మర్నాడు అరెస్ట్ చేస్తే మళ్ళీ మర్నాడు రిలీజ్ చేసి ఇలా చిన్న చిన్న వాటితోటి ఈ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే అనేక మందిని రేపులు చేసేస్తున్నారు హిందువుల మీద, అనేక మంది మీద ఇళ్ల మీద పడి దాడులు చేస్తున్నారు, కొంతమంది చంపేసి ఆఖరికి ఫ్లైఓవర్ల కింద ఉరి తీశారు, అన్ని ఘోరాలు జరిగినాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ మైనారిటీ అక్కడ మైనారిటీ హిందూ అనుకూల ప్రభుత్వం ఉంటే తప్ప వీళ్ళకి రక్షణ, శాశ్వతమైన రక్షణ ఉండదు. సో దానికోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. అది మనకి పైకి కనబడదు. ఎందుకంటే రా చాలా వర్క్ చేస్తుంటుంది దీని కింద. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని ఉంటుంది మనకి. ఆ వాళ్ళు చాలా తీవ్రంగా దేశం కోసం పనిచేస్తుంటారు. అవన్నీ కూడా బయటికి చెప్పడానికి కుదరదు. సో వాళ్ళు ఆల్రెడీ రా అనేది చాలా గట్టి ప్రయత్నాలే చేస్తుంది ఇక్కడ బంగ్లాదేశ్లో వీళ్ళకి రక్షణ కల్పించడానికి, అలాగే హిందువులకి రక్షణ కల్పించడానికి, అట్ ది సేమ్ టైం హిందువుల మీద ఎవరైతే దుర్మార్గం దాడులు చేస్తున్నారో అలాంటి వాళ్ళని కట్టడి చేయడానికి కూడా రా ఎక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి కెనడాలో చూస్తే అనేక మంది ఖలిస్తానీలు ఎక్కడెక్కడ ఖలిస్తానీ ఉద్యమకారులందరూ కూడా సడన్గా పోవడాలు అలాంటివన్నీ ఎవరో కాల్ చేసేయడాలు అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది మనం ఓపెన్గా మాట్లాడలేము. కాకపోతే ఏంటంటే రా అనేది చాలా గట్టిగా భారతదేశానికి సపోర్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఇది భారతదేశం కోసం, ఈ భారతీయుల కోసం చాలా గట్టిగా ప్రయత్నిస్తుంటుంది. అలాగే బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం కూడా రా గట్టిగా ప్రయత్నిస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితులు బంగ్లాదేశ్లో ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరీ ఒంటికాల మీద వెళ్లకుండా ఖండించడాలు, దౌత్య మార్గంలో ఒత్తిడి తేవడాలు లాంటి కార్యక్రమాలు చేస్తుంది. అలాగే కేంద్ర మంత్రి కూడా కోరడం జరిగింది. ఐరాస అనేది ఐక్యరాజ్యసమితి దీంట్లో జోక్యం చేసుకోవాలి, హిందువులకి రక్షణ కల్పించాలని కోరడం జరిగింది. అలాగే అమెరికా అధ్యక్షుడిగా ఇప్పుడు ఎన్నికైన ట్రంప్ నేను కనుక వస్తే కనుక అక్కడ హిందువులకి రక్షణ కల్పిస్తానని చెప్పారు. జనవరి నుంచి ట్రంప్ అధికారంలోకి చేపడతారు. సో జనవరి తర్వాత కొద్దిగా పరిస్థితులు మారచ్చు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితులు మారచ్చు. ట్రంప్కిను మోడీకి మధ్య చాలా విస్తృతమైన సత్సంబంధాలు ఉన్నాయి. ఆ సత్సంబంధాలను ఉపయోగించుకుని కూడా భారతదేశం బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద అమెరికా ద్వారా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, హిందువులకి రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే కొంచెం టైం పడుతుంది కానీ శాశ్వత పరిష్కారం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. కానీ
భారతీయ హిందువులు గట్టిగా బంగ్లాదేశ్ హిందువుల కోసం గొంతెత్తాలి. ఇప్పుడు కేవలం వెస్ట్ బెంగాల్లో మాత్రమే కొంత స్థాయిలో హిందువుల కోసం, బంగ్లా హిందువుల కోసం చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు. మిగతా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా గట్టిగా మాట్లాడితేనే, ఎక్కడెక్కడ ధర్నాలు లాంటివి, చిన్న చిన్న ర్యాలీలు లాంటివి చేస్తేనే ఈ సమస్య అనేది అంతర్జాతీయ స్థాయిలో కనబడుతుంది. ప్రజలందరికీ, అంతర్జాతీయ స్థాయి నాయకులందరి దృష్టికి వెళ్ళాలన్నా, ఐక్యరాజ్య సమితి దృష్టికి వెళ్ళాలన్నా కూడా భారతదేశంలో హిందువులు చాలా గట్టిగా బంగ్లాదేశ్ హిందువుల కోసం సపోర్ట్గా ఉన్నారని ఒక మెసేజ్ వెళ్ళాలి. ఆ మెసేజ్ వెళ్ళాలంటే దేశంలో అన్ని నగరాల్లోనూ, అన్ని పట్టణాల్లోనూ కూడా బంగ్లాదేశ్ హిందువుల కోసం చిన్న చిన్న ర్యాలీలు లాంటివి, చిన్న చిన్న నిరసన కార్యక్రమాలు లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అలా చేసినప్పుడే అంతర్జాతీయ దృష్టిని ఈ సమస్య ఆకర్షించగలుగుతుంది. లేదంటే కనుక ఎవరు పట్టించుకోవట్లేదులే వీళ్ళని చెప్పి అక్కడ ఉన్న ఏదైతే ముస్లిం మత ఛాందస వర్గాలు ఉన్నాయో, జమాతీ వర్గాలు ఉన్నాయో, వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ దాడులు ఇక్కడ బంగ్లాదేశ్ హిందువుల మీద చేసే అవకాశం ఉంది. అలాంటి చిన్మయి కృష్ణదాస్ లాంటి వాళ్ళకి ఏదైనా హాని కలిగించినా కూడా పెద్ద ఆశ్చర్యపోకలు. అందువల్ల ఏంటంటే ఆ తోటి హిందువుల కోసం భారత హిందువులు ఖచ్చితంగా గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు గుర్తించాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం అమెరికాలో కూడా కొంతమంది హిందువులు ఈ సమస్య మీద మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా చాలా సంతోషకరమైన విషయం. అమెరికాలోనే మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరూ వాళ్ళ దేశాల్లో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ దేశాల్లో బంగ్లా హిందువుల కోసం అని చెప్పి ఖచ్చితంగా గొంతెత్తాలి. గొంతెత్తే కనుక అక్కడ ఉన్న ప్రభుత్వాల దృష్టికి ఇమ్మీడియట్గా ఇది వెళ్తుంది. భారతదేశంలో హిందువులు మాట్లాడే దానికన్నా కూడా అమెరికాలో ఉన్న హిందువులు అక్కడ ఒక ర్యాలీ లాంటివి చేస్తే ఇమ్మీడియట్గా అధ్యక్షుడి దృష్టికి వెళ్తుంది. అలాగే బ్రిటన్లో కనుక భారతీయులు కనుక ఒక చిన్న ర్యాలీ లాంటిది చేస్తే అక్కడ బ్రిటన్ ప్రధానమంత్రికి, మిగతా అందరికీ కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళడం జరుగుతుంది. అట్లా అన్ని దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ హిందువుల కోసం గొంతెత్తాల్సిన సమయం ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఎక్కువ మంది హిందువులకి చేరేలాగా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని, అలాగే భక్తి వేదాంత ఛానల్, 2 ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.